Hello guys, this is Raju. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ ఛానల్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ 1 డిస్కస్ చేసాం సార్. మన సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో ఎలక్ట్రోకెమిస్ట్రీని పార్ట్ 1 పార్ట్ 2 లాగా డివైడ్ చేశారు. ఆల్రెడీ మీరు సిలబస్లో కూడా చూస్తూ ఉంటారు కదా, స్క్రీన్ మీద కూడా సిలబస్ ఇచ్చాను చూడండి ఒకసారి. పార్ట్ 1లో ఏమైతే ఉన్నాయో అది అందులో ఉన్న ప్రతి టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అందులో ఉన్న టర్మ్స్ అయినటువంటి కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్, అందులో ఉన్న లాస్ అయినటువంటి కోల్రాష్ లా, ఓకే, ఆస్ట్రాల్ డైల్యూషన్ లా, డెబయోకల్ థియరీ, డెబయోకల్ ఆన్సాగ్రీ ఈక్వేషన్, ఓకే, కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ అండ్ డెటాస్ మెథడ్, ఓకే, ట్రాన్స్పోర్ట్ నెంబర్ గురించి కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా మనం క్లియర్గా టచ్ చేసాం సార్. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. అండ్ మన ఛానల్లో మనం చేసినటువంటి లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి ఉంటాయి. చూడకపోతే చూసి రివిజన్ చేయండి సార్. కమింగ్ టు ద ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2లో సిలబస్లో ఏదైతే ఉందో ఆ విధంగా మనం నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గో టు అవర్ టుడే క్లాస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ 2. ఓకేనండి, ఇందులో మెయిన్గా మనం ఎలక్ట్రోడ్స్ గురించి, ఓకే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ గురించి నేర్చుకుంటాం సార్. అసలు ఏంటి ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, పొటెన్షియల్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి నార్మల్ పొటెన్షియల్ తేడా ఏంటి, అసలు రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి, హైడ్రోజెనెలక్ట్రోడ్స్ గురించి, ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ గురించి, సెల్ నొటేషన్ గురించి అన్నీ మ్యాక్సిమం కవర్ చేద్దాం సార్. అసలు ఏంటి ఎలక్ట్రోడ్ అంటే ఏంటి సార్, వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రోడ్, అసలు దేన్ని అంటాం ఎలక్ట్రోడ్ అని. ఓకే, మనం ప్రాక్టికల్స్ నేర్చుకున్నట్లయితే మీకు ఎలక్ట్రోడ్ అనేది ఎలా ఉంటుందో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్లో చూపించే వాళ్ళం, బట్ ప్రాక్టికల్స్ లేవు కాబట్టి విర్చువల్గా నేర్చుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రోడ్, వాట్ ఈస్ మెంట్ బై ఎలక్ట్రోడ్, ఇట్ ఈస్ ఏ ఎక్విప్మెంట్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఎక్విప్మెంట్ ఇన్ విచ్ ద మెటల్ ప్లేట్ ఆర్ మెటల్ వైర్ ఆర్ మెటల్ రాడ్ ఈస్ డిప్డ్ ఇన్ ద సేమ్ మెటల్ అయాన్ కంటైనింగ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఎక్విప్మెంట్. ఎటువంటి ఎక్విప్మెంట్ అంట, ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టంటే ఇన్ విచ్ ద మెటల్ ప్లేట్ ఆర్ మెటల్ ప్లేట్ ఆర్ మెటల్ రాడ్, ఓకే, కలిగినటువంటి సేమ్ సొల్యూషన్ ఉన్నటువంటి దాన్ని డిప్ చేసినట్లయితే అటువంటి మెటల్ ప్లేట్ను, మెటల్ రాడ్ను, మెటల్ వైర్ను మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ రాడ్, ఓకే, జింక్ రాడ్ dipped in a ZnSO4 solution. ZnSO4 solution. Therefore, this zinc rod act as a electrode. Okay, అదే కదా డెఫినేషన్ చెప్పుకున్నాం. It is a equipment in which the metal plate or metal wire or metal rod is dipped in the same metal ion containing solution. Okay, is known as a electrode. ఓకేనండి, క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా మెటల్ వైర్ అనుకోవచ్చు, మెటల్ రాడ్ అనుకోవచ్చు, మెటల్ ప్లేట్ అనేది సేమ్ అయాన్ అయినటువంటి సేమ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఎప్పుడైతే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఐరన్ డిప్డ్ ఇన్ FeSO4 సొల్యూషన్, కాపర్ డిప్డ్ ఇన్ కాపర్ SO4 సొల్యూషన్, అలాగే ఎన్నైనా చెప్పవచ్చు సార్. కాపర్ కానీ ఏదైనా సరే, కాపర్ అనుకుంటే కాపర్ CSO4, Fe అనుకుంటే FeSO4లో డిప్డ్ అయిన దాన్ని మనం ఎలక్ట్రోడ్ అని అంటాం. ఓకే, ఇది ఎలక్ట్రోడ్ గురించి. వాట్ అబౌట్ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకే, కమింగ్ టు ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఓకే, ఏంటి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెటల్ సర్ఫేస్, ఓకే, మెటల్ సర్ఫేస్ అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. అర్థమవుతుంది నీకు ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసినట్లయితే జింక్ దాన్నే ZnSO4లో డిప్ చేసినప్పుడు, ఇలా డిప్ చేసినప్పుడు ఈ మెటల్ సర్ఫేస్కి మరియు ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి మధ్య ఉన్న డిఫరెన్స్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. ఓకే, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద మెటల్ surface and electrolyte solution is called electrode potential. Okay, it is expressed in a SRP or SOP. SRP అంటే ఏంటంటే స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్.
ఓకే, ఇద్దరు ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వచ్చు, ఇలా డిప్ చేసినప్పుడు ఇద్దరు ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. దాన్ని బట్టి దీన్ని రెండు రకాల ఎక్స్ప్రెషన్ చేసాం. దీన్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ రెండు రకాల ఎక్స్ప్రెషన్ చేసాం. దాన్ని స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అని అంటాం, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అని అంటాం. వాట్ ఈస్ ద ఎస్ఓపి, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఓకే, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే during this process oxidation will be takes place. Those potential is called as a standard oxidation potential. ఇలా జరిగినప్పుడు ఆక్సిడేషన్ జరిగితే అంటే ఏంటి, మెటల్ కెన్ లూజ్ ఇట్స్ ఎలక్ట్రాన్స్. అలా అదే కదా, దాన్నే కదా ఆక్సిడేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఇలా డిప్ చేసినప్పుడు జింక్ కన్వర్ట్ టు జింక్ ప్లస్ by removing of 2 electrons, then ఏ ప్రాసెస్ సార్ ఇది, ఆక్సిడేషన్ ప్రాసెస్ కదా. అలాంటప్పుడు వచ్చే పొటెన్షియల్ మనం ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం. లేదా జింక్ ప్లస్ 2 అనేది బై గెటింగ్ 2 ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ ఇంటూ జింక్ ఏమవుతుంది సార్, ఇది గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఏమంటాం, రిడక్షన్ అంటాం. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఏమంటాం సార్ అంటే రిడక్షన్ పొటెన్షియల్ అని అంటాం, ఎస్ఆర్పి. ఓకే, అదే అంటాం ఇక్కడ ఎస్ఆర్పికి ఎస్ఓపికి మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్కి స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్కి తేడా ఏంటంటే ఈ డ్యూరింగ్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మెటల్ అనేది ఇది ఆక్సిడేషన్ జరగచ్చు, రిడక్షన్ జరగచ్చు. ఇఫ్ ఆక్సిడేషన్ ఇస్ టేక్స్ ప్లేస్ దట్ పొటెన్షియల్ కాల్డ్ యాజ్ ఏ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇఫ్ రిడక్షన్ టేక్స్ ప్లేస్ దట్ పొటెన్షియల్ కాల్డ్ యాజ్ ఏ రిడక్షన్ పొటెన్షియల్. సింపుల్. ఓకే, ఇది ఎస్ఓపి అండ్ ఎస్ఆర్పి అంటే. అసలు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి? మనం ఇప్పుడు వరకు చూసింది స్టాండర్డ్ ఆక్సిడేషన్, స్టాండర్డ్ రిడక్షన్ చూసాం. అసలు స్టాండర్డ్ రిడక్షన్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, ఒకవేళ ఆక్సిడేషన్ జరిగితే దాన్ని ఎస్ఓపి అన్నాం. ఎస్ఆర్పి అంటే రిడక్షన్ జరిగితే ఎస్ఆర్పి. అసలు స్టాండర్డ్గా ఒక ఎలక్ట్రోడ్కి పొటెన్షియల్ ఉండాలి కదా, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మనం ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోడ్ at 1 atmospheric pressure and 298 Kelvin temperature. Okay, and it is dipped in 1 molar of electrode solution called as a standard electrode potential. ఓకే, ఆక్సిజన్ జరిగితే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అని అన్నాం కదా. అసలు ఒక స్టాండర్డ్ అంటూ ఉండాలి కదా. స్టాండర్డ్ అంటే ఏంటంటే 1 atmosphere ప్రెషర్ వద్ద 298 కెల్విన్ వద్ద ఏ మెటల్ రాడ్ని అయితే 1 మోలార్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ వద్ద డిప్ చేస్తామో ఆ పొటెన్షియల్ని మనం స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం, ఎస్సిపి అని అనొచ్చు. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటాం. అంతే, పర్టికులర్ ప్రెషర్ పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఒక మెటల్ రాడ్ని డిప్ చేసినట్లయితే దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అంటే రిఫరెన్స్ అనమాట. ఒక స్టాండర్డ్గా ఒక ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అని అంటాం. ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని రెండు రకాలుగా చేస్తారు సార్. అది ఒకటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇంకోటేమో calomelelectrode. ఓకే, ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, calomelelectrode. ఇవి ఏంటి సార్, స్టాండర్డ్ పొటెన్షియల్ అనమాట. స్టాండర్డ్ రిడక్షన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కలిగినటువంటి ఒక సెల్స్ అనమాట, calomelelectrode అనమాట. ఓకే, calomelelectrode సెల్స్ కాదు, ఎలక్ట్రోడ్స్ అనమాట. ఓకే, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే పర్టికులర్ స్పెసిఫిక్గా 1 atmosphere ప్రెషర్ 298 పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఒక మెటల్ రాడ్ని ఒక వన్ మోలార్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో డిప్ చేసినటువంటి పొటెన్షియల్ని ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. అగైన్ దీస్ ఆర్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ classified into standard electrodes are classified into two types. One is the hydrogen electrode and the second one is the calomelelectrode. Okay, ఏంటి రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనమాట. ఓకే, రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్. ఓకే, కమింగ్ టు ద ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే ఇవి ఇంపార్టెంట్ సార్. ఎస్ఏ క్వశ్చన్స్ 2 అడగవచ్చు, లేదా షార్ట్ ఆన్సర్స్ ఒక్కొక్కటి అడగవచ్చు. ఓకే, ఇది పర్టికులర్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎలక్ట్రోడ్ అని చెప్పాం కదా, మెటల్ ప్లేట్ కానీ మెటల్ వైర్ కానీ రాడ్ కానీ అనుకున్నాం కదా. కొన్ని స్టాండర్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా రెండు కూడా మనం ఏదో ఒక ఎలక్ట్రోడ్ అంటాం కదా. ఇవి ఏంటంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం మిగతా మెటల్స్ యొక్క ఎలక్ట్రోడ్స్ని చెప్పొచ్చు. వాటిని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ అంటాం కదా. అలాగే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని పర్టికులర్ టెంపరేచర్ పర్టికులర్ ప్రెషర్ వద్ద 1 మోలార్ ఎలక్ట్రోడ్ సొల్యూషన్లో చేసే వాటిని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ అంటాం. అగైన్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అందులో ఫస్ట్ది ఏమంటామంటే హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ చూద్దాం సార్. హైడ్రోజన్
ఎలక్ట్రోడ్. అసలు ఏంటి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దీన్ని ఎలాగ రెఫరెన్స్గా ఉపయోగించుకుంటాం అనేది చూద్దాం ఒకసారి. కమింగ్ టు ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఎ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, SHE. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, లేదా నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని అంటాం సార్. SHE మీన్స్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, ఆర్ NHE మీన్స్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని కూడా ఉంటుంది. దీన్ని చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ బట్టి మనం చెప్పచ్చు. స్టాండర్డ్ అన్నాం కదా, ఒక పర్టికులర్గా ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట ఎలక్ట్రోడ్ అనేది. ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఒకసారి. ఓకే, దాని డయాగ్రామ్ బట్టి మనం చూడాలి సార్. ఓకే, ఓకే, ఇది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క స్కెల్టన్ వ్యూ. దీని గురించి చెప్పుకున్నట్లయితే ఇది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ చూసినట్లయితే ఇట్ హ్యాస్ ఏ లాంగ్ ప్లాటినం వైర్. ఓకే, లాంగ్ ప్లాటినం వైర్ విచ్ ఈస్ హ్యావింగ్ ఈ లాంగ్ ప్లాటినం వైర్ ఏం కలిగి ఉంటుంది అంటే ప్లాటినం ఫాయిల్ని కలిగి ఉంటుంది సార్. అంటే ప్లాటినం యొక్క ప్లాటినం యొక్క కంబషన్ అంతా తీసుకునే ఒక ఫాయిల్ లాంటిది కలిగి ఉంటుంది. ఇట్ హ్యాస్ ఏది హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి చెప్తున్నాం సార్. 1 by 1 పాయింట్ చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ఏ ప్లాటినం వైర్ విచ్ ఈస్ హ్యావింగ్ ప్లాటినం ఫాయిల్ అట్ బాటమ్ ఆఫ్ ద ప్లాటినం వైర్. అది ఒక పాయింట్ చెప్పుకుంటే ద వైర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ స్మాల్ గ్లాస్ ట్యూబ్. ఓకే, ఈ మొత్తం వైర్ని ఒక గ్లాస్ ట్యూబ్లో ఉంచినట్లయితే అండ్ ఎంటైర్ ఎక్విప్మెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ అగైన్ ద వైడ్ మౌత్ ఆఫ్ గ్లాస్ ట్యూబ్. ఒక వైడ్ మౌత్ ఉన్నటువంటి మరొక గ్లాస్ ట్యూబ్లో మొత్తం ఇన్స్ట్రుమెంట్ని ఎన్క్లోజ్ చేసినట్లయితే గ్లాస్ ట్యూబ్ విత్ ఇన్ ఏ లెడ్ అనమాట. ఒక లెడ్తో కలిగినటువంటి ఒక గ్లాస్ ట్యూబ్లో ఎన్క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ మనం 1 by 1 దీని ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఉంటుందని చెప్పినాం. దిస్ టోటల్ ఎక్విప్మెంట్ ఈస్ డిపెండ్ ఇన్ ద మొత్తం ఇలా ఫస్ట్ టైం ప్లాటినం వైర్ తీసుకున్నాం. ఎటువంటిది ప్లాటినం వైర్, దాని బాటంలో ఒక ప్లాటినం ఫాయిల్ కలిగినటువంటి ప్లాటినం వైర్ తీసుకొని అగైన్ దాన్ని ఇంకొక గ్లాస్ ట్యూబ్లో ఉంచాం. మళ్ళీ మొత్తం దాన్ని ఒక లెడ్ కలిగినటువంటి ఓపెన్ మౌత్ కలిగినటువంటి వైడ్ మౌత్ కలిగినటువంటి ఇంకొక బేకర్లో ఉంచాం, గ్లాస్ ట్యూబ్లో ఉంచాం. ఈ మొత్తం ఎక్విప్మెంట్ని మళ్ళీ అగైన్ ఈజ్ డిప్డ్ ఇన్ ద బీకర్ కంటైనింగ్ 1 molar HCl. బేకర్ కంటైనింగ్ 1 molar HCl ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. HCl అనేది స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అవుతుంది కదా. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, అగైన్ మళ్ళీ కంప్లీట్లీ డిసోసియేట్ ఇంటూ ఇండివిజువల్ అయాన్స్, అట్లాంటి దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. HCl ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ అండ్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఆల్సో. ఓకే, ఇది ఎక్విప్మెంట్. మనం ఇప్పుడు దీన్ని ఎలా పనిచేస్తో చూద్దాం సార్. ఇఫ్ వీ పాస్ ద hydrogen gas, okay, in the side wall and then it can deposit it at a platinum foil and దీన్ని హైడ్రోజన్ గ్యాస్ని ఇలా పంపించినట్లయితే హైడ్రోజన్ గ్యాస్ ఫస్ట్ ఎక్కడ డిపోజిట్ అవుతుంది సార్, బాటంలో ఉన్నటువంటి ఫాయిల్ దగ్గర డిపోజిట్ అవుతుంది. అండ్ దెన్ ఆటోమేటికలీ ఇట్ కెన్ రిలీజెస్ ద ఎలక్ట్రాన్స్. ఏ ఎలక్ట్రాన్స్ సార్, మనకి ఏమి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది, దట్ ఈస్ ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి సార్, దీని మీద హైడ్రోజన్ గ్యాస్ పాస్ చేసిన వెంటనే ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుందంటే ఏంటి అర్థం సార్. ద రిలీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమంటాం అందా మనం, ఆక్సిడేషన్ అయినా జింక్ కన్వర్ట్స్ టు జింక్ +2 బై రిలీజింగ్ ఆఫ్ 2 electrons అనుకున్నాం కదా. అంటే రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాం, ఆక్సిడేషన్. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అంటాం. ఇప్పుడు వెన్ హైడ్రోజన్ గ్యాస్ పాసెస్ అండ్ ద అటాచ్ టు ద platinum foil and releases the electrons, that is the here oxidation will be takes place. అంటే ఏంటి దాని అర్థం, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగి మళ్ళీ ఏం జరుగుతుంది సార్, ఇక్కడ మనకి ఫ్రమ్ HCl సొల్యూషన్స్, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి HCl సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్ అనేవి ఏమవుతాయి సార్, ఇట్ కెన్ యాక్సెప్టింగ్ దోస్ ఎలక్ట్రాన్స్. ఇందులో ఉన్నటువంటి H+ ఆల్రెడీ స్ట్రాంగ్ ఎలక్ట్రాన్స్ అన్నాం కదా, ఇలా హైడ్రోజన్ గ్యాస్ పాస్ అయినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతాయి అన్నాం కదా, ఈ ఎలక్ట్రాన్స్ని H+ అయాన్స్ అనేవి యాక్సెప్ట్ చేసుకుంటాయి సార్. అంటే అప్పుడు ఏమవుతుంది సార్, ఇక్కడ
ఇక్కడేమో ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రాన్స్ H ప్లస్ అయాన్స్ ఏం చేస్తుంది సార్, గెయిన్ చేసుకుంటుంది, యాక్సెప్ట్ చేసుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి సార్, ఇక్కడ రిడక్షన్ టేక్స్ ప్లేస్, ఇక్కడ రిడక్షన్ జరిగినట్టు అనమాట. ఈ రెండు ప్రాసెస్ని మనము ఈక్వేషన్ రూపంలో చూపించాలంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం జరిగింది సార్, మనకి అట్ యానోడ్ వద్ద జరిగినట్లయితే రెండు ప్రాసెస్ జరిగాయి కదా, ఆక్సిడేషన్ ఒకటి, రిడక్షన్ ఒకటి. అట్ యానోడ్ వద్ద ఏం జరుగుతుంది సార్, అట్ యానోడ్ వద్ద మనకి ఏం జరుగుతాయి, ఖచ్చితంగా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అన్నాం కదా. H2 హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కదండి, H2 రిలీజింగ్ H ప్లస్ 2H ప్లస్ బై రిమూవింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్, అంతే కదా. ఇలా H2 గ్యాస్ పాస్ చేసాం. ఇదేమో ప్లాటినం ఫాయిల్ మీద అటాక్ చేసినప్పుడు రిలీజెస్ ద ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి H ప్లస్గా మారి ఇక్కడ ఆక్సిడేషన్ జరిగిందంటే ఖచ్చితంగా అక్కడ ఏమున్నట్టు, యానోడ్ ఉన్నట్టు. ఓకే, అగైన్ దాని మళ్ళీ ఏమవుతుంది, ఈ సొల్యూషన్లో H ప్లస్ అయాన్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటాయి. 2H ప్లస్ అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేసుకుని H2 జరిగి ఇక్కడ ఏం జరిగినట్టు, మనకి రిడక్షన్ జరిగినట్టు. ఓకే, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఏమంటాం, రిడక్షన్ పొటెన్షియల్, దట్ ఈస్ ద SRP, రిడక్షన్ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్. ఇక్కడ జరిగిన పొటెన్షియల్ ఏమంటాం, SOP, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఓకే, ఈ టోటల్ దాన్ని ఒక సెల్లో రొటేట్ చేసినట్లయితే ఒక సాల్ట్ బ్రిడ్జ్ని ఉపయోగించి ఇండికేట్ చేస్తాం సార్. ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కెన్ బి డిజిగ్నేటెడ్ ఆర్ రిప్రజెంటెడ్ బై ప్లాటినం H2 సాల్ట్ బ్రిడ్జ్ ఇలా సూచిస్తాం కదండి, 1 మోలార్ HCl. ఇలా ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ని నోటేట్ చేస్తాం అనమాట. దీని అర్థం ఏంటంటే ఇదే. ఓకే, మొత్తం సెల్ రియాక్షన్ అనేది ఇలా చూపిస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆక్సిడేషన్ జరుగుతుంది అండ్ రిడక్షన్ కూడా జరుగుతుంది. ఆక్సిడేషన్ ఎప్పుడు జరుగుతుందంటే H2 గ్యాస్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి ఆక్సిడేషన్ జరుగుతుంది. అండ్ దాన్ని ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఇందులో ఉన్నటువంటి H ప్లస్ అయాన్స్ యాక్సెప్ట్ చేసుకొని రిడక్షన్ కూడా జరుగుతుంది. దాన్ని ఇలా చూపించాము మొత్తం సెల్ రియాక్షన్ని. ఓకే, ఈ విధంగా మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఈజీగా కట్టవచ్చు అనమాట. ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా మనకు పనిచేస్తుంది. ఈ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ని ఉపయోగించి ఏవైనా మెటల్స్ని మనం యూజ్ చేసి ఏవైనా అదర్ మెటల్స్ యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ కట్టచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకేనండి, ఒక్కొక్క పాయింట్ రాసినట్లు ఏమంటారు సార్, ఇది ఏం రాయగలం సార్, ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఆర్ నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఓకే, తర్వాత డయాగ్రామ్ గీసిన తర్వాత 1 by 1 దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చెప్పినట్లయితే, ఇట్ హ్యాస్ లాంగ్ ప్లాటినం వైర్ విచ్ హ్యావింగ్ ప్లాటినం ఫాయిల్ at bottom and the wire is enclosed with a glass tube, and then the entire equipment again enclosed with the wide mouth glass tube, and this total equipment is dipped in a HCl solution. And if we pass the H2 gas with the 1 atmospheric pressure through a lead or sidewall, then it can be ఏమవుతుంది, it can deposit it at a platinum foil and automatically it can releases the electrons. That is, here oxidation takes place and these electrons are నెక్స్ట్ పాయింట్ 1 by 1 పాయింట్ రాసినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తే, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాక్సెప్ట్ ద H ప్లస్ అయాన్స్ ఇన్ ద HCl సొల్యూషన్. దట్ ఈస్ హియర్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. దెన్ the total hydrogen electrode can be represented as a like this. అండ్ దీన్ని ఇలా రిప్రజెంట్ చేసామంటే దాని అర్థం ఏంటి, ఎక్కడ ఆక్సిజన్ జరుగుతుంది, ఎక్కడ రిడక్షన్ జరుగుతుందని చెప్పొచ్చు. ఓకే, ఇది సింపుల్గా హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి షార్ట్ ఆన్సర్ కానీ ఎస్ఏ ఆన్సర్ కానీ ఇస్తే మనం రాయవలసింది. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టాండర్డ్ ఎలక్ట్రోడ్. ఓకే, కమింగ్ టు ద సెకండ్ ఎలక్ట్రోడ్. ఓకే, దట్ ఈస్ ద calomel electrode. ఓకే, calomel electrode గురించి నేర్చుకుందాం. సెకండ్ ఎలక్ట్రోడ్ కదా, ఇది వన్ ఆఫ్ ది రెఫరెన్స్, ఇది కూడా రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ కదా. దీన్ని కూడా మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ ఆర్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. 1 by 1 పాయింట్స్ రాసుకుంటే
standard electrode or reference electrode, and it is commonly in this electrode is commonly used mercurious chloride. Mercurious chloride is hence it is known as a calomel chloride. దీన్ని calomel అని అంటాం సార్. ఇందులో యూజ్ చేసింది H2Cl2 కాబట్టి కామన్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ calomel electrode. calomel ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ఎలక్ట్రోడ్లో HgCl2 సొల్యూషన్ వాడతాం కాబట్టి. ఓకే, ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ మనం కన్స్ట్రక్షన్ చూద్దాం. ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ ప్లాటినం వైర్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ద స్మాల్ గ్లాస్ ట్యూబ్ and the bottom of the white glass tube is taken in a pure mercury and HCl2 paste and 1 molar KCl solution. మొత్తం ఈ ప్లాటినం వైన్ ఒక గ్లాస్ ట్యూబ్లో చూసుకొని అగైన్ ఈ గ్లాస్ ట్యూబ్ని ఇంకొక ట్యూబ్లో ఉన్నటువంటి ప్యూర్ మెర్క్యూరీ మరియు HCl2 మరియు యాక్వస్ KCl ఉన్న ఒక బేకర్లో ఒక గ్లాస్ ట్యూబ్లో అమర్చినట్లయితే అదే కదా అన్న. ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ platinum wire is enclosed with the small glass tube and bottom of the glass tube is containing 1 molar aqueous HCl solution and HCl solution and pure mercury. Okay, then the electrode which acts the both anode and cathode. If it is act as the anode, oxidation will be takes place. If it is a cathode, రిడక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. సేమ్ అదే కదండి, హైడ్రోజన్లో కూడా ఈ ఎలక్ట్రోడ్ అనేది ప్లాటినం వైర్ అనేది బోత్ యానోడ్ గాను కాథోడ్ గాను యాక్ట్ చేసినట్టే కదా. అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ ప్లాటినం వైర్ అనేది ఈ సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు బోత్ ఎలక్ట్రోడ్ కాథోడ్గా పనిచేస్తుంది కాబట్టి ఇది స్టాండర్డ్ ఎలక్ట్రోడ్గా తీసుకున్నాం మనం. సేమ్ యాస్టీస్ ఇక్కడ తీసుకున్నటువంటి ప్లాటినం వైర్ కూడా బోత్ ఎలక్ట్రోడ్ అండ్ యానోడ్ అండ్ క్యాథోడ్గా పనిచేస్తాయి. అదే అన్నాం కదా. యదా దిస్ ద ఎలక్ట్రోడ్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ బోత్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఇఫ్ ఇట్ ఈస్ యాక్ట్ యాజ్ ఏ యానోడ్, ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. ఇఫ్ ఇట్ ఈస్ యాక్ట్ క్యాథోడ్గా పనిచేస్తే రిడక్షన్గా పనిచేస్తుంది. దాన్ని ఏ విధంగా చూపిస్తాం? Hg అనేది ఒకవేళ ఎలా యానోడ్గా పనిచేస్తే కాథోడ్గా పనిచేస్తుంది అన్నాం కదా. దాన్ని ఎలా చూపిస్తామంటే మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఈక్వేషన్ రూపంలో రిప్రజెంట్ చేయాలి. ఎలా చేస్తాం సార్? మెర్క్యూరీ అనేది బై రిమూవింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ Hg2 అంతే కదండి. బై రిమూవింగ్ 2 ఎలక్ట్రాన్స్ అంటే రిలీజింగ్ ఎలక్ట్రాన్స్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ అంటాం. దీన్నే స్టాండర్డ్ ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని మనం ఏమంటాం? SOP అని అంటాం. స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఓకే, రియాక్షన్లో చూపించినట్లయితే Hg అనేది రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేసింది. ఎలా? బై రిమూవింగ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసి ఆక్సిడేషన్ అయింది. అదే Hg2+ అనేది గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకొని ఏ విధంగా HgCl2లో ఉన్నటువంటి 2 క్లోరైడ్ ఐరన్స్ని తీసుకొని ఓకే Hg2Cl2గా మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఉన్న పొటెన్షియల్ మనం SRP అని అంటాం సింపుల్గా. అంతే కదా. ఇన్ దిస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ డిక్రీజెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ HgCl2 ఈజ్ ఇంక్రీజెస్. ఓకే, కాన్సన్ట్రేషన్ అనేది మెర్క్యూరీ అనేది తగ్గుతుంది, దీని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. బికాస్ ఆఫ్ బిలో ద టాప్ ఆఫ్ ది బాటంలో ఉంది కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, దీని కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే రియాక్షన్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడి నుంచి ఫాలో అవుతాయి కాబట్టి. ఓకే, ఈ మొత్తం ఎలక్ట్రాన్స్ మనం ఇలా చూపించవచ్చు. ఓకే, ఇఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ cathode, reduction will be takes place following manner. ఇది ఆక్సిడేషన్. మరొక రిడక్షన్ చూసినట్లయితే చూడండి ఒకసారి ఎక్కడ జరుగుతుంది? బాటంలో ఉన్నటువంటి HgCl2 ఇక్కడ రాస్తాను చూడండి సార్. Hg2Cl2 gives rise to Hg2+ by removing of 2 chloride ions. Okay, again Hg2 plus gain of 2 electrons to form the mercury. Okay,
ఇన్ దిస్ ద కాన్సన్ట్రేషన్, ఇప్పుడు ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు HgCl2 ఇన్వాల్వ్ అయింది కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది, Hg యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమైనా ఇంక్రీజ్ అయింది, మెర్క్యూరీ ఇంక్రీజ్ అయింది కాబట్టి దీని కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది, HgCl2 యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎలక్ట్రోడ్లో ఇన్వాల్వ్ అయిన దాన్ని బట్టి దాని కాన్సన్ట్రేషన్, దేని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, దేని కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది అని చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా ఆక్సిడేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ దీని మీద ఆక్సిడేషన్ జరిగిందంటే ఖచ్చితంగా ఏమవునట్టు, సమ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినట్టు, అంతే కదా. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినట్టయితే దాని అర్థం ఏంటి, అది ఒక ఎంతో కొంత కన్జ్యూమ్ అయినట్టు, అంతే. కన్జ్యూమ్ అయిందంటే దాని అర్థం ఏంటి, దాని కాన్సన్ట్రేషన్ తగ్గింది అనమాట. ఇదేంటి, లాస్ ఆఫ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమైనట్టు, కాన్సన్ట్రేషన్ పెరిగినట్టు అనమాట. అందుకు హియర్ HgCl2 mercury chloride concentration decreases, mercury concentration is increases. ఓకే, ఆ కాన్సన్ట్రేషన్ అనేవి మనం ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అనేది ఆక్సిడేషన్ రిడక్షన్ బట్టి చెప్పవచ్చు. ఆక్సిడేషన్ జరిగితే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, రిడక్షన్ అయితే ఆక్సిడేషన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకే, దిస్ calomelelectrode is represented by ఈ టోటల్ ఈ ఈక్వేషన్ బట్టి మనం ఫైనల్గా ఏం రాయొచ్చు సార్, ఫైనల్ సెల్ నోటేషన్ని ప్లాటినం Hg and Hg2Cl2 at 1 molar KCl. ఓకే, ఇదనమాట. ఇలా రిప్రజెంట్ చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ దాన్ని ఆక్సిడేషన్ అంటాం, రైట్ సైడ్ దాన్ని రిడక్షన్ అని అంటాం సింపుల్గా. ఓకే, ఇది మొత్తం ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మెనీ డిపెండ్స్ అపాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద KCl సొల్యూషన్. ఈ మొత్తం యొక్క ఎలక్ట్రోడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఈ ఎలక్ట్రోలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడుతుంది. అండ్ అది వన్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇది calomel ఎలక్ట్రోడ్ అనేది వన్ ఆఫ్ ది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనుకున్నాం కదండి. 1 by 1 చెప్తాను చూడండి, పాయింట్ వైజ్ ఎలా వస్తుందో. calomel ఎలక్ట్రోడ్ అని ఎందుకన్నా, హియర్ Hg2Cl2 మెర్క్యూరీ క్లోరైడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ calomel ఎలక్ట్రోడ్. దీని కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఇన్ దిస్ కన్స్ట్రక్షన్ platinum wire is enclosed with the small glass tube and bottom of the white glass tube is containing 1 molar KCl electrode solution and mercury chloride paste and a pure mercury. Okay, the electrode which act as a both anode and cathode. If it act as a anode, oxidation takes place. సో ఆక్సిడేషన్ అనేది ఎలా జరుగుతుందో ఇక్కడ చూపించాం. మెర్క్యూరీ ఇన్వాల్వ్ అయ్యింది, మెర్క్యూరీ అయిన తర్వాత ఇలా చేసాం. ఓకే, ఇక్కడ అన్నీ కూడా ఏమైంది, ఆక్సిడేషన్ జరిగింది. ఇఫ్ ఇట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ క్యాథోడ్ దెన్ ఇట్స్ హెన్స్ హియర్ రిడక్షన్ విల్ బి టేక్స్ ప్లేస్. ఇక్కడ మెర్క్యూరీ క్లోరైడ్ ఇన్వాల్వ్ చేసాం. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్లు అనేవి మెర్క్యూరీ అండ్ మెర్క్యూరీ క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ అనేవి అవి ఆక్సిడేషన్ జరిగాయా రిడక్షన్ జరిగాయా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. If it have oxidation, then concentration is decreases. If it is undergo reduction, then it have more concentration. Okay, therefore మొత్తం ఆక్సిడేషన్ రిడక్షన్ పట్టుకొని మనం టోటల్ సెల్ నోటేషన్ని మనం ఎలా చూపించవచ్చు. బ్యాక్ సైడ్లో Hg అనేది ఆక్సిడేషన్ జరిగినట్టు అంటే ఏంటి, Hg అనేది HgCl2గా మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. HgCl2 అనేది Hgగా మారుతుంది అనమాట. ఎలా, లాస్ ఆఫ్ 2 క్లోరైడ్ అయాన్స్. అందుకే సింపుల్గా మనం సాల్ట్ బ్రిడ్జ్ని పెట్టి సెల్ నోటేషన్ రప్పిస్తాం సార్. ఇది సెల్ నోటేషన్ అంటే లెఫ్ట్ సైడ్లో సాల్ట్ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్లో ఆక్సిడేషన్ జరిగినట్టు, రైట్ సైడ్లో రిడక్షన్ జరిగినట్టు. అంతే కదా, ఇక్కడ కూడా అదే చెప్పాం కదా. H2Cl2 లెఫ్ట్ సైడ్లో ఆక్సిడేషన్, H2 అనేది H2 గ్యాస్ పంపించినప్పుడు బై రిలీజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయ్యి ఆక్సిడేషన్ జరిగిందా, దాన్ని లెఫ్ట్ సైడ్ రాసాం. ఇదేమో HCl అనేది H+ అయాన్స్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకొని రిడక్షన్ జరిగింది, దాన్ని రైట్ సైడ్ రాసాం. మొత్తం సెల్ నోటేషన్ని మనం ఇలా చెప్పొచ్చు అనమాట. దాన్ని ఇండివిజువల్గా రాసినప్పుడు ఇక్కడ ఆక్సిడేషన్ జరిగినట్టు చూపించాలి, రిడక్షన్ జరిగినట్టు చూపించాలి, అదే చూపించాం. ఓకే, మొత్తం సెల్ ఈ calomel ఎలక్ట్రోడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం ఇక్కడ తీసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. KCl అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కదా, K+Cl- ఈజీగా విడిపోతాయి కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ మీద ద రిమైనింగ్ ఎలక్ట్రోడ్ కాన్సన్ట్రేషన్స్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనండి, ఇది
ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నామంటే ఎలక్ట్రోడ్ అంటే ఏంటి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటి, స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి, రిడక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, సో స్టాండర్డ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు. ఓకేనండి. ఇలా మనం ఫర్దర్ క్లాస్లోకి వెళ్ళేసరికి కొంచెం ఇంపార్టెంట్ నెన్నట్ ఈక్వేషన్ అండ్ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఉన్నాయి. 2 క్లాసెస్ చెప్పుకుంటే మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 2 కూడా కంప్లీట్ చేసినట్టు. మరొక 2 క్లాసెస్లో మ్యాక్సిమం ఎలక్ట్రోకెమిస్ట్రీ అయిపోద్ది. ఓకేనండి. దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.